ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. మనం ఏ విధంగా మనం బ్యాక్ యార్డ్ గార్డెన్ అయితే సెటప్ జేసామో. సో, ఈ విధంగా అయితే సెటప్ జేసినామనమాట. అయితే మనకు కొన్ని కాకరకాయ, కొన్ని బీరకాయ ఇంకా రావడం జరిగింది. అయితే ఏ స్టేజ్‌లో ఉంది, మనకి ఏది కాపొస్తుంది, ఏది లేదనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో, మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి గదా! ఓకే. ఇది మిరపకాయ చెట్టనమాట. అయితే ఇది సెల్ఫ్ జర్మినేటర్ మేమేయలేదు. ఇదంతకి ఇదే వచ్చింది. అయితే మనకొచ్చేసి దీంట్లో కాయలైతే వస్తున్నాయి. పండిపోయినాయి. అయితే మనకు 4 డేస్ నుంచి రావట్లేదు. అయితే కాయలైతే పండిపోయినాయి. ఓకే. వీటిని వదిలేద్దాం అట్లా. వీటి నుంచి విత్తనాలు తీసి మళ్ళీ పెడదాము. అయితే మనకొచ్చేసి ఇంకా ఇక్కడ మిర్చి ఏసినామనమాట. ఇక్కడ 4 అయితే మిర్చి కొంచెం స్లో గ్రోత్ అయితే ఉంది. అయితే దాని తర్వాత దాని పక్కకి మళ్ళీ మనం టమాటో అయితే వేయడం జరిగింది. చూడండి టమాటో మంచిగా ఏపుగైతే వచ్చింది. చాలా బాగా వచ్చింది. అయితే మనకు చూడొచ్చు టమాటోస్. సో, టమాటోస్ వచ్చినాయి. చూడండి టమాటోస్ వచ్చినాయి. ఇంకా అక్కడ గూడా ఉన్నాయి టమాటోస్. చూడండి ఇక్కడ ఉన్నాయి టమాటోస్. అదే విధంగా మనకొచ్చేసి కింద గూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు. సో, ఇట్లా మనకు టమాటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయన్నమాట. ఇదే గాకుండా మళ్ళీ మనకు పైన గూడా చాలా పూత అయితే ఉంది టమాటో. ఈ టమాటో అయితే మనకు చాలా బాగా వస్తుందన్నమాట. అయితే మనకు మనం ఈ ఆల్టర్‌నేట్ డే వాటర్ అయితే పెడుతున్నాము. అదే గాకుండా వాటర్ పెట్టడం మాత్రమే గాకుండా, మనము ఈ సాయిల్ ఏదైతే ఉందో, ఈ సాయిల్‌లో మనం పాట్ మిక్స్ సాయిల్ అయితే కొంచెం కలపడం జరిగింది. అంటే పాట్ మిక్స్ సాయిల్ అంటే ఏంటంటే, మనకు కొంచెం వర్మి కంపోస్టు, కొంచెము ఎరువు అదంతా కలిపి ఉంటదనమాట కంప్లీట్‌గా. రెడ్ సాయిల్ అంతా కలిపి ఉంటది. ఆ పాట్ మిక్స్ సాయిల్ అయితే కలపడం జరిగింది. అయితే తర్వాత మనం ఒక బోన్ మీల్ అయితే ఎయాలి. ఒక 15 డేస్‌కి ఏదో ఒకటి అట్లా అందిస్తూ ఉండాలనమాట. వెర్మి కంపోస్ట్ అన్నా, లేకపోతే బోన్ మీల్ అన్నా ఏదో ఒక న్యూట్రియంట్స్ అయితే అందిస్తూ ఉండాలి చెట్లకి. అప్పుడు మంచిగా పెరుగుతాయి. అయితే ఇప్పుడు పెరుగులం వచ్చేసి మనకు ఇదొచ్చేసి మీకు తెలుసు ఇదొక 4 వీక్స్ ఓల్డ్ అంతే. ఎక్కువ టైం అయితే పట్టలేదు మనకు. మీరు నా పాత వీడియోస్ ఫాలో అయినట్టయితే తెలుస్తుంది. అయితే ఇదొచ్చేసి మనకు దోసకాయ చెట్టనమాట. అయితే బయట మనకు దొరికింది ఇది. మనము ఇంట్లో విత్తనాలేసి పెంచింది కాదు. బయట పెరుగుతుంటే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టడం జరిగింది. బయట ఉన్నప్పుడు చాలా బాగుండేది రోడ్డు మీద. కానీ ఇంటికి తీసుకొచ్చి పెట్టినాక ఇట్లా ఎండిపోయింది. మంచిగా వాటర్ పడుతున్నాం, అన్నీ పడుతున్నాం. అయినా సరే ఎండిపోయింది. సో, ఇదొచ్చేసి అరటి చెట్టనమాట. మీరు చూడండి. దీన్ని టమాటో బాగా కవర్ చేసేసింది అరటి చెట్టు. అయితే ఇది హైబ్రిడ్ అరటి చెట్టనమాట. ఎక్కువ హైట్ అయితే కాదు. అయితే మీరు చూడొచ్చు మనకు కొత్త ఆకయితే వచ్చింది అరటి చెట్టులో. చాలా బాగా కనిపిస్తుంది. అయితే కొంచెం టమాటో కవర్ చేయడం వల్ల మనకిది కొంచెం కనిపిస్తలే గానీ చాలా బావుంది చూడ్డానికైతే. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కొంచెం గ్రోత్ స్లో ఉంది. మీరు కంపారిటివ్‌లీ చూసుకున్నట్టయితే ఆ టెర్రస్ గార్డెన్‌లో ఉన్న అరటి చెట్టుతో చూసుకున్నట్టయితే ఇది కొంచెం స్లోగానే ఉంది. కానీ స్టడీగా ఉంది గ్రోత్ అయితే. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మిర్చి అనమాట. మిర్చి దీన్ని గూడా బాగా టమాటో బాగా కవర్ జేసింది. సో, మనకు గావాల్సింది అది గదా! మనకు టమాటో బాగా యూజ్ జేస్తాం మనము. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ చూడండి. ఇదొచ్చేసి క్యాబేజీ. ఇది మనం ఇంట్లో పెంచుకోవచ్చు. కొంచెం స్పేస్ ఉన్నట్టయితే. ఇదొక క్యాబేజీ. మళ్ళీ ఇదొక క్యాబేజీ. అయితే చిన్న క్యాబేజ్ అయితే పూస్తుంది మీరు చూడొచ్చు. మీరు చూసి క్యాబేజీ ఫ్లవర్ అయితే వచ్చింది. ఇగో ఇక్కడొక ఫ్లవర్ వచ్చింది. ఇక్కడొక ఫ్లవర్ వచ్చింది. క్యాబేజీ ఇంకా 4, 5 పెట్టాము. కాకపోతే ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ మీద పురుగుల బాధ ఎక్కువుంటదనమాట. పురుగులొచ్చి కొంచెం తినేయడం జరిగింది. అందువల్ల తీయాల్సొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రింజాల్ అనమాట. బ్రింజాల్ చూడొచ్చు. మనకు పువ్వయితే వస్తుంది బ్రింజాల్‌కి. సో, ఈ విధంగా పువ్వులైతే వస్తాయి బ్రింజాల్‌కి. పువ్వులొచ్చి మనకు కాయలైతే వస్తాయి. మనకు కాయలు కూడా వచ్చినాయి. అవి కూడా చూపిస్తాను నేను మీకు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది పపాయ అనమాట. ఇవి కూడా సెల్ఫ్ జర్మినేటెడ్. మనం ఏం పెట్టలేదు ఇక్కడ సెపరేట్‌గా. సో, పపాయ అంతకు అదే వచ్చింది. కొంచెం గ్రోత్ కూడా బానే పెద్దగా అయితున్నాయి. 2 ఉన్నాయన్నమాట మన పపాయ ట్రీస్. మీరు చూడొచ్చు. ఇక్కడ ఒకటుంది. ఎనకొకటుంది. మొత్తం 2 ట్రీస్ అయితే ఉన్నాయి. చూడండి. ఇది పెద్దగా అయితది. చూద్దాము ఎట్లా వస్తది ఏంటి అనేది. అయితే దీన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదిప్పుడు. తర్వాతొచ్చేసి మనకు ఇది కాకరకాయ పాదనమాట. మీరు చూడొచ్చు కంప్లీట్ కాకరకాయలయితే చాలా బాగా వచ్చినాయి. అయితే మనకి ఇది ఆహ్, ఈ టమాటో ఇంకా ఇది కవర్ కావడం వల్ల మనకు సరిగ్గా కనిపిస్తలేదు. ఇదంతా కాకరకాయ అనమాట. ఈ కాకరకాయ మీరు చూడొచ్చు. ఇప్పుడు కాకరకాయ ఉంది. చూడండి. ఇదొక కాకరకాయ. చాలా పువ్వులైతే వచ్చినాయి కాకరకాయ పువ్వులు. పువ్వులైతే చాలా ఉన్నాయి కాకరకాయ పువ్వులు. ఇక్కడొక పువ్వు. ఇంకా కాకరకాయలు కూడా పూసినయి మీకు చూయిస్తా ఇప్పుడు. ఇదంతా బీరకాయ అనమాట. ఇంకో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బీరకాయ ఫ్లవర్స్. ముట్టుకుంటే పడిపోతున్నాయి ఇవి. ఈట్లిని ఏమననీకి గూడా లేదు. చాలా భయంగా ఉంది. కరెక్ట్‌గా పూస్తలేవు. చూడండి. ఇది కూడా బీరకాయ అనమాట. బీరకాయ పువ్వులు.
సో, చిన్న బీరకాయ పూస్తుంది చూడండి. సో, ఈ క్లైంబర్స్ ఏవైతే ఉన్నాయో క్లైంబర్స్‌కి చాలా బెనిఫిట్‌గా ఉంది హోమ్ గార్డెన్. మనం మామూలుగా బెండకాయ, దొండకాయ పెడితే అవి కూడా బానే మనకొస్తాయన్నమాట. సో, నెక్స్ట్ టైమ్ అది కూడా పెడతాము. నెక్స్ట్ వచ్చేసి ఇది బీరకాయ అన్నమాట. బీరకాయ కూడా మనకు బానే కాస్తుంది. మీరు చూడొచ్చు. పూతయితే బానే ఉంది. ఇగో ఇక్కడ ఒక పూత ఉంది. ఇదంతా బీరకాయ పూత. ఇక్కడ కనిపిస్తుంది కదా! ముడుచుకొని పోయినయి. ఇవన్నీ బీరకాయ అన్నమాట. అయితే మనకు ఈ రౌండ్‌గా ఇట్లా ఈ షేప్‌లో ఉన్నాయన్నీ కాకరకాయ ఫ్లవర్స్ అన్నమాట. సో, ఇవి కాకరకాయ ఫ్లవర్స్. కాకరకాయ చూయిస్తారండి. అయితే కాకరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది. మీకు చూయిస్తే మంచి పెద్దగా కనిపిస్తది. ఇదొక కాకరకాయ. చాలా బాగుంది గదా! ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తా పదండి. సో, ఇదొక కాకరకాయ చిన్నది. చిన్ని కాకరకాయ. ఓకే. సో, ఇంకొకటి పెద్ద కాకరకాయ చూపిస్తా. ఇదో పెద్ద కాకరకాయ అన్నమాట. ఇంకా దీని వెంట 2 కాకరకాయలున్నాయి ఇంకా. సో, చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలు కాకరకాయలు. సో, ఇంకా చాలా కాకరకాయ పిందెలయితే ఉన్నాయి. అయితే ఇప్పుడే దీన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. కొంచెం పెద్దగా గానియండి. అయితే దాదాపు అయిపోవచ్చింది. మనకెట్లా తెలుస్తదంటే పువ్వనేది కంప్లీట్ అయిపోతదనమాట. కంప్లీట్ అయిపోయినప్పుడు మనకు కాకరకాయ వచ్చేసినట్టు తెలుస్తదనమాట. సో, ఆ విధంగా చూసుకోవాలి మనము. సో, ఇదొకటి కాకరకాయ మొక్కలనమాట. సో, మనకు వంకాయ గూడా వచ్చింది. చూపిస్తాను మీకు అది గూడా. సో, వంకాయ ఏదైతే ఉందో మనం కుండీలో ఏసినాం గదా! ఈ కుండీలో అయితే బాగానే వస్తదనమాట. చూడండి. చూడండి. కనిపించిందా? సో, కంప్లీట్ వైలెట్ కలర్‌లో భలే ఉందిలే బ్యూటిఫుల్‌గా ఇది. ఇక్కడ ఒకటొచ్చింది. మళ్ళీ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒకటొచ్చింది. ఇంకా ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో, పువ్వులన్నీ త్వరలో ఇవి కూడా కంప్లీట్‌గా వంకాయలైతే రాబోతున్నాయి. సో, ఇంకా చాలా పువ్వులైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా వంకాయలాగా మారతాయి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ చామ దుంపలు ఏవైతే ఉన్నాయో, చామ దుంపలు కూడా మనకు హ్మ్, కలర్ చేంజ్ అయితుంది చూడండి. కలర్ చేంజ్ అయ్యి మొత్తం ఇవి షేడ్ అయిపోతే కలర్స్ మనం అప్పుడు గుర్తుపట్టొచ్చనమాట. ఇవి మనకు కోతకొచ్చినాయని దాని ప్రకారంగా మనము తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మామిడి చెట్టు అనమాట. మామిడి చెట్టు, ఇది అల్ల నేరేడు చెట్టు. అవి ఇంకా చాలా చిన్నగున్నాయి. ప్రస్తుతం దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. చిన్నగున్నాయి అవి చాలా. సో, ఇక్కడొచ్చేసి మనకు మళ్ళీ కాకరకాయ చెట్టు. దీనికి గూడా మనకు చాలా బాగా వస్తున్నాయి కాకరకాయలు. చూపిస్తా చూడండి. ఆహ్, ఇగో ఇదొక కాకరకాయ వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. చాలా చూసిన ఇక్కడొకటి పెద్దది. చూసిర్రు గదా! సో, ఈ విధంగా కాకరకాయలైతే వస్తున్నాయన్నమాట. చాలా బాగా వస్తున్నాయి. సో, బీరకాయ, కాకరకాయ అయితే చాలా మంచి గ్రోత్ అయితే ఉంది చూడండి. మనకు చాలా తక్కువ ప్లేస్ ఇక్కడుండేది. ఆ తక్కువ ప్లేస్‌లో మనం ఈ విధంగా పెంచడం అయితే జరిగింది. ఈజీగా ఒక ఫ్యామిలీకయితే ఈజీగా సరిపోతాయి. సో, వాటర్ గూడా పెడుతున్నా. సో, మనం వాటర్ ఏం చేస్తున్నామంటే ఇట్లా పెట్టేస్తున్నాం. పొలంలో ఎట్లా పెడతాం అట్లా పెట్టి వదిలేస్తున్నామనమాట. ఆ వదిలేస్తే ఏమైతదంటే మనకు అంత వైడ్ ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోయి ఏమైతదంటే మనకు మంచిగా వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతదనమాట. సో, ఈ విధంగా అయితే వాటర్ అయితే పెట్టడం జరిగింది. ఇది మనకు ఆల్టర్‌నేట్‌గా ఒకటేసారి ఎక్కువ వాటర్ పెట్టకుండా ఆల్టర్‌నేట్ డే అట్లా పెట్టుకోవాలనమాట. ఓవర్ వాటరింగ్ కాకుండా చూసుకోవాలి. అట్లనే అండర్ వాటరింగ్ కూడా కాకుండా చూసుకోవాలి. న్యూట్రియంట్స్ అవన్నీ ఇస్తూ ఉండాలి. అయితే మనకి ఇంకొన్ని చెట్లున్నాయి. చూపిస్తా పదండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో వంకాయ ఏసామట. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటాం కదా మనం ఇవి. అందుకని వీటిని వేయడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ ఇంకొకటొచ్చేసి మనకు కలేమాకు అనమాట. ఇది హైబ్రిడ్ కలేమాకు. ఇది కొంచెం స్లోగా ఉంది గ్రోత్. మైట్ బీ బికాజ్ ఆఫ్ మషి కావచ్చు తెలవదు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా స్పెషల్ ప్లాంట్. ఏందో చెప్పండి గుర్తుపట్టండి. ఇదొచ్చేసి రుద్రాక్ష అనమాట. రుద్రాక్ష చాలా చిన్నగున్నప్పుడు తెప్పించినాం ఇది. షాప్సీలో తెప్పించాం లైవ్ ప్లాంట్‌లో. అయితే ఇదెట్లా వస్తుంది? ఏంటి? అనేది మనకు డౌట్‌గా ఉండే. కానీ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. అయితే ఇది కొంచెం పెద్దగా అయినంక మనం పూజకి దానికి యూజ్ చేస్తాం కదా! ఆ రుద్రాక్షలొస్తాయన్నమాట. రాగానే మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. సో, ఇది రుద్రాక్ష అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు కొమ్ములు. పసుపు కొమ్మలు ఈసారి చాలా కుండీలలో అయితే వేయడం జరిగింది. అయితే బిగ్ బాస్కెట్‌లో ఒకసారి పసుపు కొమ్మలు తీసుకొచ్చి ఏసినామనమాట. అదే విధంగా అమెజాన్ ఫ్రెష్‌లో కూడా తెప్పించాం. అమెజాన్ ఫ్రెష్‌లో తెప్పించినయి రాలేదు. కానీ బిగ్ బాస్కెట్‌లో తెప్పించినయయితే చాలా బాగా వచ్చినాయి. సో, ఇదండి. ఈ విధంగా అయితే ఏసినాము. ఇది పసుపు కొమ్మలు కొంచెం పెద్దగయ్యి మొత్తం పసుపొస్తుంది. లాస్ట్ టైమ్ చిన్న కుండీలో ఏసినందుకే మనకు కొన్నేస్తే మనకు ఒక 1, 1½ కేజీ పసుపయితే వచ్చింది. సో, ఈసారి ఎన్నొస్తదో చూడాలి. చాలా కుండీలలో ఏసినాము. రాగానే మీతో షేర్ చేసుకుంటా అది.
ఓకే. సో, ఇట్లా మనకు తక్కువ ప్లేస్ ఉన్నా మనం గార్డెనింగ్ అయితే చేసుకోవాలి. మేము ఇదే గాకుండా మళ్ళీ బాల్కనీలో గూడా గార్డెనింగ్ చేస్తున్నాము. ఏవైతే సన్‌లైట్ లేకుండా పెరగచ్చు, మనం ఎటువంటి కూరగాయలు పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకు టెర్రస్ గార్డెన్‌లో ఎటువంటి పెంచుకోవచ్చు అనేది గూడా మనము వీడియో అయితే చేసామనమాట. కంపల్సరీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్ అయితే చూడండి. ప్రతి ఒక్క వీడియో అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. అయితే మీ సపోర్ట్ నాకు లభిస్తుంది అనుకుంటున్నా. మీ దగ్గర ఏమైనా సలహాలు ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. యూజ్ చేయడానికి చూస్తాం. అదే విధంగా మీ దగ్గర నుంచి మీకు ఏమైనా యూజ్ అయితే మా టిప్స్, ట్రిక్స్ గాని అవి కూడా కామెంట్ చేసి చెప్పండి. మాకు మోటివేషన్‌గా ఉంటుంది. అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. బాయ్. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు చామంతులు ఎంత బాగా వచ్చినాయో. అయితే ఈ చామంతులు వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్స్‌లో అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఈ కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తా. అయితే చూడండి. ఈ చామంతి పూలు వచ్చేసి కొంచెం లైట్‌గా యెల్లోయిష్ కలర్‌లోనే యెల్లోయిష్ అండ్ వైట్ కొంచెం క్రీమ్ కలర్‌లో కూడా ఉందన్నమాట. అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి చూడడానికి. ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు ఈ ఆరెంజ్ చామంతి ఏదైతే ఉందో ఎక్సలెంట్‌గా ఉందన్నమాట. ఇది అసలు చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, కామెంట్ చేయండి మీకు ఏ ఫ్లవర్ నచ్చింది అనేది. మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అయితే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఒకటి అవైలబుల్ ఉంది. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట. కంప్లీట్ వైట్ కలర్. ఎంత బాగుంది చూడండి వైట్. ఇది కాకుండా ఇంకో వైట్ కూడా ఉంది మన దగ్గర. అయితే ఈ మంచి చామంతులు ఏవైతే ఉన్నాయో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ మనము ఎక్కడ తీసుకొచ్చినామంటే సిటీజీ గ్రూప్లో మనకు పంపిణీ చేసారనమాట. పంపిణీ చేసినప్పుడు చిన్న మొక్కలు మాత్రమే ఉండేది వాళ్ళ దగ్గర, ఎక్కువ లేకుండే ఆ రోజు. మేము పోయేటప్పటికే దాదాపు స్టాక్ ఒకటి అయిపోయింది. కొంచెం ఉంటే ఇది మనకు కొన్ని చిన్న మొక్కలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ మొక్కలు ఇప్పుడు కొంచెం పెద్దగా పువ్వులు అయితే పూయడం జరిగింది. మనకు ఒక 5 మంత్స్ పట్టింది కదా ప్రియాంక ఇవి రానికి. ఒక 5 మంత్స్లో మనకు మొక్కలు పెరిగి ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మన పింక్ కలర్ చామంతి అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో ఒక్కొక్క చామంతి పువ్వులు. అయితే మనం కంపల్సరీగా మనం వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ పెంచేటప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా పెంచాలన్నమాట. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఉన్నప్పుడే మనకు తుమ్మెదలు కానీ సీతాకోక చిలుకలు అటువంటి పురుగులు వచ్చి ఏం చేస్తాయంటే వీటి మీద కూర్చొని మళ్ళీ పోలినేషన్కి హెల్ప్ చేస్తాయి అనమాట. ఒక పువ్వుల మీద ఈ పువ్వు మీద ఆ పువ్వు మీద కూర్చున్నప్పుడు అప్పుడు ఏమైతుందంటే పాలినేషన్ జరిగి మనకు పండ్లు కాయలు అనేవి వస్తాయి అనమాట. కంపల్సరీగా మనం ఫ్లవర్స్ అయితే పెట్టాలి. ఈ ఫ్లవర్స్ చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ చామంతి అనమాట. ఇది చాలా రేరు. ఇంకా ఇది విచ్చుకోవడానికి టైం ఉంది. ఇంకో 2-3 డేస్లో ఇవి వచ్చేస్తాయి అనమాట. గ్రీన్ చామంతి కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కడ దొరకదు, చాలా రేర్గా దొరుకుతుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పింక్ కలర్ అనమాట. మీరు ఇందాక చూసారు కదా ఆ మోడల్ కాదు, ఇది కొంచెం వేరే డిఫరెంట్ వెరైటీ అనమాట. మొత్తము డిఫరెంట్ వెరైటీ. ఎంత బాగుందో చూడండి అసలు ఒక్కొక్కటి సూపర్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ చామంతి అనమాట. చూడండి ఎట్లా సూపర్గా ఉంది అసలు. ఎల్లో కలర్ చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది కదా ఎల్లో కలర్ చామంతి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ కలర్ అనమాట. ఇందాక చూసిన వైట్ కలర్ వేరే డిఫరెంట్, ఈ వైట్ కలర్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. చూడండి ఎంత బాగుంది అసలు వైట్ కలర్ చామంతి. అయితే ఈ చామంతులు కాకుండా మన దగ్గర వేరే చామంతులు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. అయితే మనకు ఇప్పుడు పువ్వుల సెక్షన్ అనమాట. ఇది మొత్తం ఫ్లవర్స్ సెక్షన్. ఇది ఫ్లవర్ సెక్షన్ అయిపోయింది. మనం వచ్చేసి ఇప్పుడు లీఫీ వెజిటేబుల్ సెక్షన్కి వెళ్ళిపోదాం. అయితే మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం ప్రాబ్లం అయితే కావడం జరిగిందనమాట. మనం కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతుంటాం కదా, పెంచుతుంటే ఇటువంటి అవి కామన్ అనమాట. ఎందుకంటే ఇట్లా పురుగులు కొట్టేస్తుంటాయి. మేము నిన్న మొత్తం గ్రీన్గా ఉండే, చాలా గ్రీన్గా పెద్దగా ఉండే. నేను అనుకున్న ఈరోజు వీడియో తీసుకోవచ్చు, చాలా గ్రీన్గా వచ్చినాయి పెద్దగా. అంటే రాత్రే పురుగు వచ్చి మొత్తం కొట్టేసింది అనమాట. ఇట్లా ఈ విధంగా తినేయడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ మేము దీన్ని 2 సార్లు హార్వెస్టింగ్ అయితే చేసినాము. హార్వెస్టింగ్ అయిపోయాక మనకి ఏదైతే ఉందో మిగిలిన దాన్ని మంచిగా చాలా గ్రీన్గా ఉంటే రేపు ఒక వీడియో తీద్దాం అన్నట్టు అనుకున్నప్పుడు రాత్రి వచ్చి మొత్తం పురుగు ఈ విధంగా అయితే కొట్టేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు గోంగూర. ఈ గోంగూర రెడ్ కలర్ గోంగూర అనమాట. మనకు కొన్ని డిఫరెంట్ వెరైటీస్ గోంగూర అయితే దొరుకుతుంది అనమాట. అయితే ఇది రెడ్ కలర్ గోంగూర. అయితే ఇది కూడా వస్తుంది, మంచిగానే వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి చుక్కకూర అనమాట. చుక్కకూర కొంచెం పెద్దగా అయింది. ఇది కూడా హార్వెస్టింగ్ దగ్గరకు వచ్చేసింది. ఇది తీసి మనం అయితే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గోంగూర ఇంకా ఎక్కువ వేయడం జరిగింది. గోంగూర పాలకూర అయితే ఎక్కువ వేయడం జరిగింది. అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే నెక్స్ట్ వచ్చేసి బచ్చల కూర ఉందన్నమాట. మాకు చూపిస్తా.
నెక్స్ట్ వచ్చేసి ఇది బచ్చల కూర అనమాట. ఇది కంప్లీట్గా బచ్చల కూర. అయితే బచ్చల కూర మనం చిన్న చిన్న కాడలు పెడితే రావడం అయితే జరిగింది. సో అదే విధంగా కాడలు పెడితే మనకు పెద్ద కుండీలో కూడా వస్తాయేమో అని మేము దీంట్లో అయితే వేయడం జరిగింది. చూడండి, మేము మొత్తం కుండీలు అయితే బచ్చల కూర వేసినాము, కాడలు అయితే పాతినాము. అయితే దీంట్లో కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవు. మైట్ బి వాటర్ సరిగా లేక ఏం చేసినామంటే కాడలు కట్ చేసినాక ఒక 5-6 రోజులు ఫ్రిడ్జ్లోనే ఉంచినాం అనమాట, మర్చిపోయి. సో దానివల్ల కూడా రాకపోవచ్చు కొన్ని, కానీ కొన్ని అయితే వస్తున్నాయి. అయితే ఎట్లా వస్తాయి అనేది ఇంకో 1 వీక్లో మనకు తెలిసిపోతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ హార్వెస్ట్ చేసినాం ఈ పాలకూరనంతా. నెక్స్ట్ ఈ పాలకూర మీరు ఆల్రెడీ చూసిరు, రాత్రి పురుగు కొట్టేసి ఇట్లా అయిందన్నమాట దీని పరిస్థితి. ఇది ప్రస్తుతము ఈ లీఫీ వెజిటేబుల్స్ పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. అయితే నెక్స్ట్ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్దాం. అయితే చూడండి, ఇది అరటి చెట్టు అనమాట. ఇది అరటిపండు మనకు రెడ్ కలర్ అరటిపళ్ళు ఇచ్చే అరటి చెట్టు అనమాట. అయితే మనకు వచ్చేసి ఇది బాగానే గ్రోత్ అయితే బాగానే ఉంది. నిన్న మీరు చూసినప్పుడు ఇది చాలా చిన్నగా ఉండే కదా, ఈ ఆకు చిన్నగా ఉండే కదా, ఇప్పుడు పెద్దగా అయిపోయింది. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఓకే, అరటి చెట్లు ఎక్కువ ఉంటే చాలా పచ్చగా ఒక పొలంలో ఉన్నట్టే అనిపిస్తుంది అసలు. యాక్చువల్గా మన టెర్రస్ గార్డెన్ కూడా ఒక వైబ్ వస్తుంది అనమాట, అదనమాట. సో ఇది అరటి చెట్టు పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి మనకు మందార చెట్టు. మందార చెట్టుకు కూడా పువ్వు పూసింది. చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ పువ్వు. ఈ రకం పువ్వు అనమాట. అయితే ఇది మనకు అంతటా దొరకదు. ఇది మన ముద్దమందారం ఏమో ఇంకోటి ఉంది. ముద్దమందారం ఎక్కువ పూస్తలే, కానీ ఈ ఒంటిరేకు మందారం మాత్రం చాలా బ్యూటిఫుల్గా పూస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనకు ఒక 2-3 డేస్కి ఒక పువ్వు అయితే వస్తుంది ఇంట్లో. అయితే నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు అనమాట. బంతి చెట్టు బాగానే పువ్వులు ఇస్తుంది నాన్ స్టాప్గా, ఇది చాలా బాగా పూస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి. అయితే మనకు వచ్చేసి ఇది మామిడి చెట్టు అనమాట. మామిడి చెట్టు అయితే గ్రోత్ బాగానే ఉంది. సో ఇది మనకు వచ్చేసి పచ్చడికాయలు ఇస్తుంది అనమాట. పచ్చడికాయల మామిడి చెట్టు అయితే గ్రోత్ సడన్గా పెరిగింది, మళ్ళీ కొంచెం స్లో అవుతుంది అనమాట. ఇది అయితే చూద్దాము ఎట్లా పెరుగుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి సపోటా చెట్టు అనమాట. ఈ సపోటా చెట్టుకు అయితే మనకు పువ్వులు అయితే పూస్తున్నాయి ఈ విధంగా. కాయలు కూడా కాస్తున్నాయి, కానీ అవి చిన్నగా ఉన్నప్పుడే రాలిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఫుల్ న్యూట్రిషన్ అయితే, కొమ్మ చాలా సన్నగా ఉంది కదా, మీరు చూసినట్టయితే స్టెమ్ సన్నగా ఉంది కదా, ఇంకా ఫుల్ బలం అయితే రాలేదన్నమాట చెట్టుకి. వస్తే మనకు అప్పుడు కాయలు నిలబడతాయి, లేకపోతే ఇట్లా పోతూనే ఉంటుంది. ఈ నిమ్మ చెట్టు ఆకులు ఊరికే రాలిపోతున్నాయి. ఇది 3వసారి రాలిపోవడము. రాలిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ రాలిపోతున్నాయి. నిమ్మకాయలు అయితే చిన్న చిన్న పిందెలు అయ్యి ఆగిపోయింది అనమాట. ఎందుకు అయింది అనేది మాకు అర్థమవుతలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఎంత బాగుందో చూడండి అసలు. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మనకు కొమ్మలు చాలా పెద్దగా పెరుగుతున్నాయి అనమాట. అయితే వీటికి ఒక స్టాండ్ అయితే పెట్టాలి, ఈసారి పెడదాము. ప్రతి వీకెండ్ రోజు ఈ వీకెండ్ చేద్దాం అనుకుంటా వీకెండ్స్ అయితే అయిపోతున్నాయి, కానీ వీటికి స్టాండ్ అయితే చేస్తలేను. అయితే ఈ వీకెండ్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మల్బెరీ అనమాట. మల్బెరీ ఫ్రూట్స్ మీరు చూడొచ్చు, వస్తున్నాయి ఆల్రెడీ. మనకు ఇంతకుముందే 2-3 టైమ్స్ అయితే తీయడం జరిగింది మల్బెరీ ఫ్రూట్స్. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి అనమాట. అయితే ఒక 2-3 మల్బెరీ ప్లాంట్స్ పెడదాము టెర్రస్ గార్డెన్లో, అప్పుడు మనకు ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాము. అయితే మీరు కూడా మీ కామెంట్ రూపంలో చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది. అయితే మనకు ఇవన్నీ మనకు టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాల్సినవి అనమాట. చిన్న చిన్న సైజులో ఉన్నప్పుడు మనకు పండ్లు కాయలు అయితే ఇస్తాయి. మనకు జామ చెట్టు అనమాట. ఈ జామ చెట్టు ఏదైతే ఉందో, ఈ జామ చెట్టు మనకు టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఒక 6 feet హైట్ అవుతుంది. మనకు 6 feet మీరు చూడొచ్చు, ఇది ఇంకా చిన్నగానే ఉంది. అప్పుడే మనకు ఎన్ని పండ్లు ఇస్తుందో. ఆల్రెడీ మనం 2 సార్లు పండ్లు అయితే తీసినాం అనమాట. మళ్ళీ ఇంకా మీరు చూడొచ్చు చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. అయితే మనకు ఈ చెట్లు కూడా మనకు పిందెలు అయితే ఉన్నాయి. ఇటువంటివి మన దగ్గర 3 చెట్లు ఉన్నాయి అనమాట. ఒక్కొక్క చెట్టుకు అరౌండ్ 8 కాయల దాకా వస్తున్నాయి అనమాట. సో అట్లా మనకు 4 జామ చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఒక జామ చెట్టు, ఇది అది 4 జామ చెట్లు అయితే ఉన్నాయి. అయితే ఈ విధంగా అయితే మన టెర్రస్ గార్డెన్ ప్రస్తుతము ఉంది, ఇట్లా ఉందన్నమాట. అయితే మేము ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా చాలామంది కుండీలు ఎంత ప్రైస్ పడింది ఏంటి అని అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం కుండీల ప్రైస్ ఎంత పడింది, మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.